అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితం, వారసత్వం గురించి ఈ సోర్స్ ఏం చెప్తుందో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. రాజకీయాల్లోకి కవిత్వాన్ని తీసుకొచ్చి ధైర్యం, శాంతి రెండింటినీ బ్యాలెన్స్ చేసిన ఒక అరుదైన నాయకుడు ఆయన. సరే, మొదటి విషయం ఏంటంటే ఆయన నాయకత్వంలోని సాహసోపేతమైన నిర్ణయాలు. ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పోఖ్రాన్లో అణుపరీక్షలు నిర్వహించారు, తెలుసుకదే. దీంతో భారతదేశం ఒక అణ్వస్త్ర శక్తి అని ప్రపంచానికి చాలా స్పష్టంగా చెప్పారన్నమాట. దేశ భద్రత విషయంలో ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో ఇది చూపిస్తుంది. ఇక రెండవది, శాంతి కోసం ఆయన చేసిన ప్రయత్నాలు. అణుపరీక్షలు చేసి మన బలం చూపించిన కొన్నాళ్లకే పాకిస్తాన్తో సంబంధాలు మెరుగుపరచడానికి చారిత్రాత్మక లాహోర్ బస్సు యాత్ర చేశారు. అంటే ఒకవైపు ధైర్యం చూపిస్తూనే మరోవైపు శాంతి కోసం ఆయన ఎంతగా పరితపించారో దీనివల్ల మనకర్థమవుతుంది. ఇక మూడవది, దేశాభివృద్ధిపై ఆయనకున్న విజన్. దేశ మౌలిక సదుపాయాలను మొత్తం మార్చేసే స్వర్ణ చతుర్భుజి రహదారి ప్రాజెక్టును మొదలుపెట్టింది ఆయనే. దేశ భవిష్యత్తుపై ఆయనకు ఎంత మంచి ప్లానింగుందా చెప్పడానికి ఇదొక్కటి చాలు. సో, అధికారంతో సంబంధం లేకుండా గౌరవప్రదమైన రాజకీయాలు ఎలా చెయ్యాలో చూపిస్తూ వాజ్పేయి గారు ఒక కవిగా, రాజనీతిజ్ఞునిగా చెరగని ముద్ర వేశారు.